తమిళనాడులో ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలు అయిపోయాయి. బీజేపీ 27 స్థానాలు మాత్రమే తీసుకుంది. లాస్ట్ టైం 20 స్థానాలు, ఇప్పుడు 27 స్థానాలు. అలాగే అన్నాడీఎంకే 169 స్థానాలు. మిగతా వాళ్ళతో కూటమి కట్టినటువంటి పార్టీలకి మిగతా సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి ఇప్పుడు అన్నామలై ఒక విధంగా అలక వహించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి తక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా మరొక 6-7 సీట్లు ఇస్తే బాగుండేది. అది కాకుండా బీజేపీ చాలా సులభంగా గెలిచేటటువంటి నియోజకవర్గాల్ని బీజేపీకి ఇవ్వకుండా అన్నాడీఎంకే తీసుకుంది. ఈ విషయంలో అన్నామలై కేంద్రానికి లేఖ కూడా రాశారు. అలాగే నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు, ముఖ్యంగా కినుతు కడవు అనే ఒక నియోజకవర్గంలో ఈజీగా అంటే సులభంగా బీజేపీ గెలిచేస్తుంది. కానీ ఇక్కడ బీజేపీకి ఇవ్వలేదు, అన్నాడీఎంకే తీసుకుంది ఇక్కడ స్థానాన్ని. ఇలా ఇక్కడ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కూడా నిరసన తెలిపారు. అన్నాడీఎంకే వాళ్ళకి మద్దతు తెలిపాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది మనమే ఓటమి తెచ్చుకుంటున్నాము. అటు అన్నాడీఎంకే నష్టపోద్ది, బీజేపీ కూడా నష్టపోద్ది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కార్యకర్తలు ఒకవేళ కోపంగా ఉండి క్రాసింగ్ ఓట్లు చేశారంటే అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి ఈజీగా గెలవలసినటువంటి సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇవ్వండి అన్న విధంగా అన్నామలై అయితే లేఖ రాశారు. దాని గురించి ఇంకా కేంద్రం స్పందించలేదు. ఇటు పీయూష్ గోయల్ కూడా మేము 27 సీట్ల మీద సంతృప్తికరంగా ఉన్నామని చెప్పడం జరిగింది మొన్న. అన్నామలై మాత్రం బీజేపీకి చాలా మంచి ఓట్ల శాతం పెరిగింది, 35 స్థానాలు ఇస్తే బాగుండేది అన్న విధంగా ఆయన మాట్లాడాడు. వాస్తవానికి 40 స్థానాలు ఇవ్వాలి, 40 స్థానాలు ఇవ్వాలని మొదటి నుండి చెప్తున్నాడు. అన్నామలైని మార్చి నాగేంద్రన్ రావడమే ఒక విధంగా మనకు నచ్చలేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో ఆలోచిస్తుంది. సరే, కేంద్ర ప్రభుత్వం విషయం మనం తప్పు పట్టలేము. అన్నామలై అయితే ఒక మంచి నాయకుడు, ఒక మంచి పట్టు తీసుకొచ్చాడు, బీజేపీకి ఒక మంచి బొజ్జ ఏర్పాటు చేశాడు. పైగా బీజేపీని తమిళనాడులో నిలబెట్టినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి నాగేంద్రన్ అనే వ్యక్తి పెద్దగా ఏం చేయడం లేదేమో అనిపిస్తుంది. ఏమో మరి కేంద్రాన్ని నేను తప్పట్టడం లేదు, కానీ నిర్ణయం ఏమైనా తప్పేమో అన్న విధంగా ఉంది. అంటే నేను అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి.